ఉపవాసం చేసే భక్తుడు ఉపవాసం ఎలా చేయాలి, ఉపవాసం ఎందుకు చేయాలి? యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మ్రేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా. పాపంలో మనుషులను బంధిస్తే ఆ బంధించిన బందీ కట్లను విప్పటం ఉపవాసం. బలమైన ఆహారం తినేస్తే 2-3 గంటలు నోరు కట్టుకుని మనం ఏం చేస్తున్నాం అంటున్నాం? ఉపవాసం. నేను అన్నం మానేసాను మూలన దేవుడు చూస్తున్నాడు నన్ను. అది కాదట దేవుడు చెప్పిన ఉపవాసం. అది చెప్తున్నాడు ప్రారంభం నుంచి. మన భక్తి జీవితంలో మనం చేసే ప్రార్థనలు, మన భక్తి జీవితంలో మనం చేసే ఉపవాసాలు, మన భక్తి జీవితంలో మనం చేసే పండగలు బైబిల్లో దేవుడు చెప్పినవేనా? ఉపవాసం నేను చెప్పింది చేస్తున్నారా మీరు? ఒకవేళ నిజంగా మీరు ఉపవాసం ఉంటే ఇదిగో మీరు నోరు కట్టుకోండి, మీ కడుపు కట్టుకోండి, మీ డబ్బులు దాయండి, మీ సుఖాలు, మీ సంతోషాలు, ఆనందాలు, వేలకు వేలు, వందలకు వందలు డబ్బులు వెచ్చించి చీరలు కొనుక్కుంటున్నారు, బట్టలు కొనుక్కుంటున్నారు, వస్తువులు కొనుక్కుంటున్నారు, మీ సుఖాలకి సంతోషాలకి వాడేస్తున్నారు కదా. ఆ డబ్బు అంతా కొంచెం కొంచెంగా దాయండి. అలా కొంచెం కొంచెంగా అవన్నీ దాచి ఆ ఉపవాసం అంతా చేసి సభలు పెట్టండి. ఇలాంటి సభలు పెడితే ఆ సభకి ఎవరో పాపం చేస్తున్నవాడు వస్తాడు, నేరం చేస్తున్నవాడు వస్తాడు, నువ్వు దేవుని కుమారుడు అని వింటాడు, పాపం చేస్తే నరకానికి పోతావని వింటాడు, నీ కొరకు ప్రభు ప్రాణాలు పెట్టాడు సిలువలో సువార్త వింటాడు. సువార్త విన్నవాడు తన పాపాన్ని విడిచిపెట్టి ప్రభులోనికి వస్తాడు. ఇది నేను చెప్పిన ఉపవాసం. ఇది కదా నేను చెప్పాను. మీ కడుపు మార్చుకుని దాచిన డబ్బులతో సువార్తకి ఇవ్వండి. మీ కడుపు మార్చుకుని దాచిన డబ్బులు దేవుడు వాక్యం కొరకు ఉపయోగించండి. ఇది కదా నేను చెప్పిన ఉపవాసం. నువ్వు ఆహారం మానేసావు కదా, నువ్వు మానేసిన ఆహారాన్ని, ఆ రోజు ఉపవాసం అని భోజనం మానేసావు కదా, ఆ భోజనాన్ని ఆకలితో ఉన్న మరొకడికి పెట్టు. నువ్వు ఉపవాసం ఉండు. నువ్వు బట్టలు కొనుక్కోవడం మానే, ఒక చొక్కా కొనుక్కోవడం మానే. నువ్వు కొనుక్కోవడం మానేసిన ఆ చొక్కా అయితే ఆ డబ్బులు తీసుకుని సంఘంలో ఎవరైనా బెదవాడు ఉంటే వాడికి బట్టలు కొను. ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ఇది మీరు నాకు చేయవలసిన భక్తి.